తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం మొదలైంది. అది కేసీఆర్ గారు మొదలుపెట్టారు. ఇక్కడ పూలే వారసుడు ఒకడు, అంబేద్కర్ వారసుడు ఒకడు మీ ముందుకు రాబోతున్నారు. మీరిద్దరం ఎవరికి గులాములు కాదు. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మా ప్రత్యర్థులు, జగన్ సంఖ్యలో ఉన్నటువంటి డూప్లికేట్ తెలంగాణవాదులు వాళ్ళు. ఈరోజు పోరాటం డబ్బు సంచులు ఒకవైపు, తెలంగాణ వాదం ఒకవైపు. ఈ రోజు అరాచకం ఒకవైపు, అభివృద్ధి కొరకు వస్తున్నటువంటి వాళ్ళం ఒకవైపు. ఈ రోజు ఎంపీ పదవి ఎజెండాగా వస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి తిరుపతి లింగయ్య ఒకవైపు. ఎంపీ పదవి వల్ల తెలంగాణ అభివృద్ధి చేసుకోవచ్చు, ఆరోగ్య విభాగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని ఎజెండాతో వస్తున్నటువంటి నీరు కానీ మనం అభివృద్ధి చేయాలని విరేశాం. ఇది వ్యత్యాసం. ఆ ఇద్దరు అభ్యర్థులు ధనాన్ని నమ్ముకున్నారు, డబ్బులు నమ్ముకున్నారు. అది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వైఎస్ఆర్సీ రాజశేఖర రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టేసేసి సంపాదించిన డబ్బుతోనే ఈరోజు రాజకీయం చేస్తున్నారు. సిద్ధాంతాలను నమ్మి రాజకీయం ఏం చేస్తున్నారు? సిద్ధాంతాలు వీడి ఒక రాజకీయ వ్యభిచారం లాగా ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీతో మాట్లాడుతున్నాడో, ఏ పార్టీ నాయకులను కొనడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక రాజకీయ వ్యభిచారికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలుపు ముఖ్యంగా కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీ గెలుపు కేవలం వీరేశం గెలుపు, బూర నరసింహగౌడ గెలుపు కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గెలుపు కొరకు ఈ రోజు టీఆర్ఎస్ గెలుపు అవసరం. ఇది చారిత్రాత్మక అవసరం. మనం తెచ్చుకున్న కష్టపడి తెలుసుకున్న తెలంగాణ మళ్ళీ గద్దల పాలు కావద్దు, కుక్కలు చింపిన వస్తారి కావద్దు అని అనుకుంటే, ఈ రామన్నపేట చూస్తే ఇట్లనే రామన్నపేట లాగా ఉండకుండా మంచి రామరాజ్యం లాగా ఉండి, మంచి ఒక మక్కలాగా ఉండి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకు టీఆర్ఎస్ పార్టీ కావాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ వస్తే ఏమొస్తుంది? బంగారు తెలంగాణ అంటే ఏంటి? అది మనం చాలా మంది అడిగినప్పుడు ముఖ్యంగా కార్యకర్తలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కార్యకర్తల ఉద్దేశం ఒక చెప్తాను. నాయకులు, కార్యకర్తలు 14 ఏళ్ళుగా మేము కొట్లాడినాం. కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. ఈ రోజు తెచ్చిన తెలంగాణని మళ్ళా సీనంగా తొత్తుల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటది. మన ముఖం లేపి చూపెట్టలేము. సీమాంధ్ర వాళ్ళు మనం చూసి నవ్వుతారు. వీళ్ళు తెలంగాణ తెచ్చి మళ్ళా మా నాయకుల, మా తొత్తుల చేతుల్లో పెట్టేదాన్ని ముసిముసి నవ్వుల్లో అవుతారు. అందుకొరకు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.